SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు జాతీయ క్రికెట్ పోటీలకు సాయి సుధిష్ట ఎంపిక. చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువ పెంచుకున్న సాయి సుధిష్టను ఆమె తల్లిదండ్రులు రామ్ బ్రహ్మం, కవిత దంపతులు ఎంతో ప్రోత్సహించారు. సాయి సుధిష్ట మాట్లాడుతూ, నేను క్రికెట్లో నా తమ్ముడు వల్లనే వచ్చాను. మా అమ్మ నాన్న ప్రోత్సాహం ద్వారా నేను జాతీయ స్థాయిలో వెళ్తున్నానని అన్నారు. తండ్రి రామ్ బ్రహ్మం మాట్లాడుతూ, సాయి సుధిష్ట సెయింట్ మేరీ స్కూల్ 10వ తరగతి పూర్తి చేసి MEC 2వ సంవత్సరంలో భాష్యం కాలేజ్ తాండూరులో ప్రస్తుతం చదువుతుంది. ఆమెకు చిన్నప్పటి నుండి క్రికెట్ తన తమ్ముడితో ఆడి మా ఇద్దరి ప్రోత్సాహంతో మరియు సహారా క్రికెట్ అకాడమీ కోచ్ జగన్నాథ్ ప్రోత్సాహంతో ఆమె జాతీయ స్థాయిలో వెళ్తుంది. ఇంటర్నేషనల్లో కూడా IPLలో కూడా ఆడాలని మా కోరిక. అందరినీ తెలియజేయాల్సిందిగా ఏమనగా, మన పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్ రంగంలో కూడా వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి స్థాయి వరకు మనకు వెంట ఉండి వాళ్ళ స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకునే విధంగా ప్రతి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతూ ప్రయత్నించాలని అందరినీ సూచించారు. నమస్కారం, నా పేరు సాయి సుధీష్ణ. ఇతను మా కోచ్ సార్ జగన్నాథ్ రెడ్డి సార్. మా నాన్న రామబ్రహ్మం. మాది తాండూర్. నేను సహారా క్రికెట్ అకాడమీలో 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్. 3 years నుంచి నా ప్రాక్టీస్. మా కోచెస్ జగన్నాథ్ రెడ్డి సార్, శరత్ సార్, ఇంకా సతీష్ సార్, వీళ్ళు ముగ్గురు కూడా నాకు సపోర్టివ్గా ఉన్నారు. ఏ టైంలో కూడా కావాలంటే స్పెషల్ సెషన్స్ ఇచ్చాడు జగన్నాథ్ రెడ్డి సార్. మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. నేను క్రికెట్ స్టార్ట్ చేస్తా అంటే, ఎవరైనా కూడా 10thలో స్టార్ట్ చేస్తా అంటే క్రికెట్ని లేదంటే వేరే యాక్టివిటీస్ని బంద్ చేపిస్తారు. బట్ మా ఇంట్లో సపోర్ట్ చేసి క్రికెట్ ఆడతా అంటే ఓకే అని చెప్పారు. సో నేను ప్యాషన్ లాగా పెట్టుకొని మా ఇంట్లో సపోర్ట్ చేసిన దానికి పేరు నిలబెట్టడానికి ట్రై చేస్తాను. నేను క్రికెట్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ మా తమ్ముడు. ఒకవేళ మా తమ్ముడు లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నేను స్టార్ట్ చేసిన 6 monthsకే HCA Under-15 ప్రాబబుల్స్కి సెలెక్ట్ అయినా. తర్వాత నెక్స్ట్ ఇయర్ Under-19 ప్రాబబుల్స్, ఇంకా ఈ ఇయర్ కూడా Under-19 ప్రాబబుల్స్ అన్నా. ఇంకా SDF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేను Under-17 స్టేట్ మీట్కి సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా Under-19 స్టేట్ మీట్కి సెలెక్ట్ అయ్యి టాప్ వికెట్ టేకర్ నేనే. లీడర్ బోర్డ్లో 2nd place ఉండే. ఈ ఇయర్ కూడా SDF సెలెక్షన్స్ Under-19కి వెళ్ళి స్టేట్ మీట్లో మంచిగా పర్ఫామ్ చేసి ప్రాబబుల్స్కి సెలెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడ మంచిగా పర్ఫామ్ చేసి నేషనల్ గేమ్స్కి తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేయడానికి సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు Jan 1st నుంచి 6th వరకు మధ్యప్రదేశ్ శివపురిలో మాకు టోర్నమెంట్ ఉంది. దేంట్లో సెలెక్షన్ అయినావు? అంటే బ్యాటింగా బౌలింగా? నేను బౌలింగ్ ఆల్రౌండర్. మెయిన్ ఫాస్ట్ బౌలింగ్ నాది. స్పీడ్ ఎంత? స్పీడ్ నాది 105 to 110 వస్తుంది. ఎన్ని వికెట్లు తీసినావు ఇక్కడ లోకల్ ఆడినప్పుడు? నాది హైయెస్ట్ 3 for 17, 4 overs, 3 wickets, 15 runs. అంటే మీ కోచర్ జగన్నాథ్ రెడ్డి సార్. ఏ విధంగా ప్రతి వీకెండ్స్ కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇంకా మ్యాచెస్ కండక్ట్ చేశారు ఇక్కడ. నేను ఏ టైం కావాలంటే నైట్ సెషన్స్ కావాలంటే కూడా సార్ వచ్చి నాకు బ్యాటింగ్ డ్రిల్స్ కానీ బౌలింగ్లో డ్రిల్స్ కానీ చేపిస్తారు. బౌలింగ్ నాది చాలా ఇంప్రూవ్ అయింది. స్టార్టింగ్ కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. సార్ స్పెషల్ సెషన్స్ ఇచ్చి బౌలింగ్ డ్రిల్స్ చేయించి ఫిట్నెస్ చేయించి అంతా చేయించి నా బౌలింగ్ని సార్ చేంజ్ చేసిండు. సహకారం లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. నేను ఇంకొక 5 or 6 yearsలో WPL ఇంకా ఇండియన్ టీమ్కి రిప్రజెంట్ చేయడానికి అలా నా గోల్. ఇంకా దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. నమస్కారం. అయితే ఏదైతే SGF నేషనల్కి సెలెక్ట్ అయిన సాయి సుధీష్ణకు ఫస్ట్గా మా అకాడమీ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. మా హార్డ్ వర్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మా సహారా క్రికెట్ అకాడమీలో ఎవ్రీ ప్లేయర్, ఏ ప్లేయర్ వచ్చినా వాళ్ళకు ఏ విధంగా డ్రిల్స్ వేపియాలి, ఏ విధంగా ఆడిపియాలి, ఎలా మ్యాచ్లు ఆడిపియాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలనే కాన్సెప్ట్ తోటే ఉంటాము. ఈ సహారా క్రికెట్ అకాడమీలో నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ వితిన్ మంత్లో రిజల్ట్ వచ్చిందంటే మా సాయిదే. మాకు ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్న అకాడమీలో ఫస్ట్ నుంచి ఈమె పైన చాలా నమ్మకం. ఎందుకంటే సార్కి గిట చాలాసార్లు నేను రిక్వెస్ట్ చేసినాము, సార్ పంపించండి, ఎందుకంటే
ఆమె దగ్గర హైట్ ఉంది, అథ్లెటిక్ రన్నింగ్ ఉంది, కంపల్సరీ ఒక బౌలర్గా మంచి బౌలర్గా సెలెక్ట్ అవుతుంది. కాబట్టి పంపేయండి సార్ అంటే సార్ గిట మాకు ఎప్పుడైనా సపోర్ట్ ఇస్తాడు. దీనికి గిట మా అకాడమీ ఇంత గ్రోత్ కావడానికి గిట సార్ చాలాసార్లు సపోర్ట్ చేసిండు మాకు. ఇలా కాదు జగన్, ఇలా చేయాలని మా గిట సజెషన్ ఇస్తుంటాడు. వాళ్ళ సజెషన్, ఆ సజెషన్కి దాన్ని బట్టి మా అకాడమీ ఇంకా ముందుకెళ్తుంది. సాయి ఏదైతే ఇవన్నీ చేసిందో ఇంకా ఇలాంటి కాదు, ఇంకా హార్డ్ వర్క్ చేసే కెపాబిలిటీ ఉంది, అంత ఎనర్జీ ఉంది ఆమె దగ్గర. నెక్స్ట్ ఇండియా టీం కాడే ప్లేయరు. నాకు ఒక లాస్ట్ ఇండియా టీంలో ఒక జులన్ గోస్వామి బౌలర్ ఉంది కదా, ఆ బౌలర్ టైప్లో ఇండియాకి నెక్స్ట్ రిప్రజెంట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. నా వంతు ఎలాంటి లోపం లేకుండా మా భార్య అయితేమి నేనైతేమి ఆమెకు అన్ని విధాలా సహకరిస్తున్నాం. మేము మ్యాచెస్కి వెళ్ళాలంటే హైదరాబాద్కు ఉదయము హెచ్సిఏ ప్రాబబుల్స్ అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఎట్లుంటుందంటే రిపోర్టింగ్ టైం లోపల వెళ్ళకుంటే వాళ్ళు మనం తీసుకోరనమాట. కాబట్టి ఒక్కొక్కసారి రిపోర్టింగ్ టైం ఎట్లుంటుందంటే ఉదయము 7 గంటలకల్లా ఉండాలన్నమాట గ్రౌండ్లో. 7 గంటలకల్లా అక్కడ ఉండాలంటే మేము ఇక్కడనే ఆమె కాలేజ్ చేయడం కానీ అదంతా తాండూరు నుంచే కాబట్టి మేము 2 గంటలకు నిద్ర లేచి రాయలసీమ ఎక్స్ప్రెస్ 3 గంటల 15 నిమిషాలకు ఉంటే దానికి ప్రిపేర్ అయ్యి ఆ ట్రైన్కి వెళ్ళి బేగంపేట దిగి బేగంపేట నుంచి ఆ గ్రౌండ్స్కు రీచ్ చేస్తాం టైము. ఆ టైంలో రీచ్ కాకుంటే వాళ్ళు మనం తీసుకోరనమాట. ఇంత కష్టపడ్డాను కూడా మనం డిసిప్లిన్ టైం మెయింటెనెన్స్ చేయకుంటే ముందుకు సాగలేం. కాబట్టి ఆ విధంగా కూడా మేము చాలా కష్టపడాల్సి వస్తున్నది. ఇక్కడ నుంచి అన్ని విధాలా నా కూతురుకి హెల్ప్ చేస్తున్నాం. మాకు మా కోచ్ సహకారం ఉంది. ఆమెకు WPL ఇంటర్నేషనల్ టీం ఇండియన్ టీంలో చూడాలని మా యొక్క కోరిక. మా యొక్క కోరిక ఏంటంటే ఫాస్టెస్ట్ బౌలర్ ఇన్ వరల్డ్ అనిపించుకోవాలనేది మా తపన. ఆమె అథ్లెటిక్, ఆల్రెడీ ఆమె మార్షల్ ఆర్ట్స్లో టేక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా ఆమె. కాబట్టి అవన్నీ ఆమె శరీరానికి సహకరిస్తున్నాయి. ఆమె దగ్గర ఉన్న ఎనర్జీ చూసి చాలామంది వండర్ అవుతారు, అరే అబ్బాయిలకు ఉండాల్సినంత స్టామినా ఉన్నది మీ దగ్గర. క్రికెట్ ఆడే వాళ్ళకి చాలా తెలుస్తుంది. ఇన్నర్ సర్కిల్ ఉంటుంది కదా 30 yards, ఈమె రన్అప్ ఎంత ఉంటుందంటే ఆ ఇన్నర్ సర్కిల్ నుంచి ఉంటుంది అనమాట. ఆ ఇన్నర్ సర్కిల్ నుంచి స్టంప్స్ వరకు అంత రన్అప్ ఉంటుంది ఆమె. మ్యాక్సిమం ఫాస్ట్ బౌలర్స్ ఆడపిల్లలు అంతా తీసుకొని వేయాలంటే ఎనర్జీ సరిపోదు. నాకు తెలిసి మన షోయబ్ అఖ్తరు, డేల్ స్టేను ఇలాంటి ఫాస్టెస్ట్ బౌలర్లు చేస్తారనమాట. అటువంటి స్టామినా ఉంది ఆమె. ఆ విధంగా ట్రై చేస్తుంది ఆమె గోల్ రీచ్ అవుతాయని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. ఆమె గోల్ రీచ్ కానికి నేను మా కోచ్ ఎంత విధంగా సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తాం. తాండూరు పేరు నిలబెడతాం.